హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఒకటి నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది. సో నేను ప్రతి ఒక్కరిని అలా గమనిస్తా ఉంటాను. వీళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, దాన్ని నా లైఫ్ లో ఎలా నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కాన్స్టెంట్ గా చూస్తూ ఉంటాను. మానవ మాత్రల నుంచి అన్ని నేర్చుకోగలిగితే మరి దేవుళ్ళ నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు. సో ఆ ఐడియా రావడం వల్ల ఏంటంటే నేను రీసెర్చ్ ఇంకా చేయటం స్టార్ట్ చేశాను. స్క్రిప్చర్స్ దాని లోపల లెసన్స్ రీసెర్చ్ చేస్తుంటే మైండ్ బ్లోయింగ్ లెసన్స్ బయటకు వచ్చినాయి. అసలు లైఫ్ సీక్రెట్స్ అన్ని బయటపడినాయి. నేను ఆల్రెడీ శ్రీకృష్ణుని మీద వీడియో చేశాను, అది చాలా మందికి నచ్చింది. దాని నుంచి చాలా నేర్చుకుని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారని కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. అయితే మహాశివరాత్రి దగ్గరికి రాబోతుంది. ఈ సందర్భంగా నేను శివయ్య మీద వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో శివయ్య నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అని చెప్పి నా పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టబోతున్నాను. దాని నుంచి ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీ. ఫస్ట్ శివయ్యని తలుచుకుంటే ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే నీలకంఠుడు అంటారు. అంటే ఏంటంటే ఒక పాయిజన్, ఎటర్నల్ పాయిజన్ ని మింగారు. కానీ చాలా మంది గమనించింది ఏంటో తెలుసు, ఇక్కడ ఒకటి ఆ పాయిజన్ ని, ఆ విషాన్ని కంఠంలో దాచుకున్నాడు కానీ హార్ట్ లోపలికి, మనసు లోపలికి, బాడీ లోపలికి స్ప్రెడ్ అవ్వనీయలేదు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది లెసన్. చాలా మంది ఇది ఓకే జరిగింది కదా అని వదిలేస్తారు. కాదు, దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే విషం అంటే మనం నెగిటివిటీగా, స్ట్రెస్గా అలాంటి థింగ్స్ తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్లో చాలా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ దాన్ని అవాయిడ్ చేయలేం చాలాసార్లు. ఇప్పుడేంటి, ఆ పాయిజన్ని ఎవరో ఒకరు తీసుకోవాలి. అది శివయ్య తీసుకున్నాడు. ఇప్పుడేంటి, నాకు వద్దు అని పక్కన పెట్టేయలేదు. శివయ్య తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అలానే ఏంటంటే ఇప్పుడు మన లైఫ్లో కూడా చాలా నెగిటివిటీ ఫేస్ అవుతూ ఉంటాము, లేకపోతే స్ట్రెస్ గురవుతూ ఉంటాము, లేకపోతే మన బాస్ తిడుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక విధమైన నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీని వదిలేస్తూ ఉంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వలేము. కానీ ఒక్కోసారి సిచ్యువేషన్లో తీసుకోవాల్సి వస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, అది తీసుకుంటారు కానీ హార్ట్కి ఎక్కిచ్చేసుకుంటారు. అది హార్ట్కి ఎక్కిచ్చేసుకొని ఇంకా ప్రతి ఒక్కరి మీద ఆ విషయాన్ని చల్లుతూ ఉంటారు. ఇప్పుడేంటి, ఆ విషయాన్ని అంటే ఆ నెగిటివిటీని తీసుకోకుండా ఉంటే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అక్కడ అది కాదు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ మనం ఉంటే మనం ఆ నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలి, సిచ్యువేషన్ తగినంత వరకే చేసుకోవాలి. చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆఫీస్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, ఓకేనా, కంటిన్యూ బాస్ అరుస్తున్నాడు, లేకపోతే చుట్టుపక్కల అందరూ రాజకీయాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, అదొక సిచ్యువేషన్, నెగిటివిటీ సిచ్యువేషన్, ఓకేనా. ఆ సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేసుకున్నారు, ఓకేనా, ఇలా జరుగుతుందని ఫీల్ అయ్యారు. కానీ ఫీల్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటే దాన్ని పాజిటివిటీగా కన్వర్ట్ చేయొచ్చు. కానీ చాలా మంది ఏంటంటే అది హార్ట్కి ఎక్కిచ్చేసుకుంటారు, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడతారు, ఏంటి ఇది ప్రతిసారి ఏంటిది అని చెప్పి అసలు అక్కడున్న నెగిటివిటీని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది ఏంటంటే సెనెకా అని చెప్పి ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే మన కోపం, మన నెగిటివిటీ అనేది ఎలా అంటే ఒక యాసిడ్తో సమానం. యాసిడ్ అనేది దేంట్లో మనం స్టోర్ చేస్తామో ఆ కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్ని ఎక్కువ దెబ్బతీస్తుంది బయట వదిలేసేదానికన్నా. ఇప్పుడు ఊహించుకుని ఆ యాసిడ్ తీసుకుని బయట ఎక్కడ విసిరేస్తారు, ఓకే డ్యామేజ్ అవుతుంది కానీ ఎంతకాలం, కొంతకాలం ఉంటుంది. కానీ అదే ఈ ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, లోపల ఎప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అట్లా ఏంటంటే మన నెగిటివిటీని మన లోపల పెట్టేసుకుంటే మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఏంటంటే మనం నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకున్నాం కానీ హార్ట్కి ఎక్కించుకోవద్దు. గైస్, మనం వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకటి చెప్పాలి, ఏంటంటే మహాశివరాత్రి రాబోతుంది, ఓకేనా. కోయంబత్తూర్లో ఈషా యోగా సెంటర్లో మ్యాసివ్ సెలబ్రేషన్స్ జరుగుతుంది, సద్గురు గారు చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చెయ్యొచ్చు, ఫ్రీగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. అయితే నాకు గాడ్ గ్రేస్ ద్వారా సద్గురు టీం నుంచి ఇన్వైట్ వచ్చింది, నాకు ఇన్విటేషన్ చేశారు మహాశివరాత్రి సెలబ్రేషన్స్లో పాల్గొమని చెప్పి. సో నేను కూడా అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాను, అక్కడ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీరు నన్ను అక్కడ కూడా చూడొచ్చు. సో మహాశివరాత్రి అక్కడ ఉండటం, ఆదియోగి దగ్గర ఉండటం, అసలు ఒక మ్యాసివ్ సెలబ్రేషన్ జరగటం అనేది ఒక అదృష్టంతో సమానం. ఒకవేళ మీరు రావాలనుకుంటే కింద ఉన్న లింక్ లో మీరు రిజిస్టర్ అయితే మీరు రావచ్చు. సో వీడియోని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లెసన్ ఏంటంటే నేను నేర్చుకున్నది చాలా ఇంపార్టెంట్. శివయ్యని లయకారుడు అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఒక నాశనం, డిస్ట్రక్షన్ కి ఒక గాడ్. అయితే ఇక్కడ దాన్ని విని వెంటనే మనకు ఏమనిపిస్తుంది అంటే, ఓ నెగిటివ్, ఏదో డిస్ట్రక్షన్ అంటే నెగిటివ్, ఇలా నాశనం అంటే నెగిటివ్ అనుకుంటారు. కాదు, అవసరం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎండ్ అవ్వకపోతే కొన్ని బిగినింగ్ అవ్వదు. అది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో నేను ఎలా అర్థం చేసుకున్నాను చెప్తాను, ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక నెగిటివ్ బిహేవియర్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, కొన్నిటికి అడిక్షన్ అయ్యి ఉంటారు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ కంటిన్యూ ఫేస్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ దాన్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కానీ మనం అది డిస్ట్రాయ్ చేయకపోతే, దాన్ని మనం నాశనం చేయకపోతే మన
లైఫ్ నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని బదులు మనం ఏం చేస్తామంటే ఓకే. ఈ ప్యాటర్న్ అంటే నేను ప్రతిసారి ఇలాంటి ఒక చెడ్డ బిహేవియర్ చేస్తున్నాను. దీన్ని నేను డెస్ట్రాయ్ చేసేయాలని చెప్పి మీరు డెస్ట్రాయ్ చేసేస్తే మీకు కొత్త లైఫ్ అనేది వస్తుంది. దాని బదులు అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాననుకోండి, కొత్తదనం ఎక్కడి నుంచి వస్తది? ఇప్పుడు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావాలి. మిమ్మల్ని కొత్తగా తయారు చేసుకోవాలంటే మీ పాతదనాన్ని మీరు చంపేయాలి. సో అప్పుడే మీకు కొత్తదనం అనేది వస్తుంది. అంటే మీకు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ప్యాటర్న్స్ కరెక్ట్‌గా మీకు సర్వ్ అవ్వని ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నా, దాన్ని మనం డెస్ట్రాయ్ చేయాలి. అప్పుడే కొత్తదనం అనేది వస్తుంది. సో ఇలా నేను అర్థం చేసుకున్నా. లేదు ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్‌లో ఉన్నారు. ఓకేనా? ఆ జాబ్‌లో మీరు ఒక టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కంటిన్యూగా మీకు గుర్తింపు రావట్లేదు మీరు ఎంత చేసినా కూడా. కానీ మీరు స్విచ్ అవ్వాలంటే మీరు ఆలోచిస్తున్నారు. అబ్బా! స్విచ్ అయితే మళ్ళీ నాకు ఆపర్చునిటీ వస్తుందా? కరెక్టా? కాదా? అని చెప్పి. కానీ మీరు ఒక నెగటివిటీలో ఉన్నారు. ఒక పాజిటివిటీ కావాలంటే మీరు కంపల్సరీ కొత్తగా ఏమైనా చెయ్యాలి. అంటే పాతదనాన్ని కిల్ చేస్తేనే కొత్తదనం వస్తుంది. మీరేం చేస్తుండొచ్చు, ఓకే. నేను ఇంత సిట్యుయేషన్ ఉండి నేను మెంటల్ పీస్ పోగొట్టుకొని ప్రతిసారి ఇట్లా బాధపడటం కన్నా నేను కొత్త ట్రై చేస్తానని చెప్పి కొత్త జాబ్ షిఫ్ట్ అయితే ఒకటి మంచి జరగచ్చు. ఒకవేళ జరగకపోయినా ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! అదే ఎండ్ కాదు. ప్లస్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకేనా? అతను ఏంటంటే కంటిన్యూగా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. మిమ్మల్ని బలవంతంగా నచ్చని ప్లేసెస్ తీసుకెళ్తున్నాడు. అంటే ఒక టాక్సిక్ సిట్యుయేషన్‌లో మీరున్నారు. అలాంటి ఫ్రెండ్‌షిప్‌ని మీరు కట్ చేయాలి. ఎందుకంటే మీకు ఉపయోగపడట్లేదు. మీరేంటి కట్ చేస్తే ఎట్లా ఫ్రెండ్‌షిప్ అంటే కాదు. మీకు లైఫ్ అనేది గాడ్ ఎందుకిచ్చాడు? మొత్తం యుటిలైజ్ చేసుకొని మన పొటెన్షియల్ అంతా బయట పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి జరుగుతూ మీరు కూడా హ్యాపీగా ఉండటమే కదా రియల్ రీజన్. అలా కాదని చెప్పి కొన్నిటికి అలానే లాక్ అయిపోయి ఉన్నారనుకోండి, కొన్ని ప్యాటర్న్స్‌కి కొన్ని థింగ్స్‌కి మీరు అటాచ్ అయిపోయి కంటిన్యూగా ఉన్నారనుకోండి, నెగెటివే అయిపోతది కదా! సో అలాంటి రిలేషన్‌షిప్స్‌ని కూడా డెస్ట్రాయ్ చేసి కొత్తదనానికి రావాలి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా వెంటనే ఎండ్ చేస్తా అది కాదు నేను చెప్పేది. ఏంటంటే ప్రతి దాంట్లో పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. మన వైపు ఫాల్ట్ ఉంటే మనం మార్చుకోవాలి. వేరే వాళ్ళ వైపు ఉన్నా కూడా మనం ఏం చేస్తే మళ్ళీ మంచిగా అవుతదో అన్నీ ట్రై చేయాలి. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ అనే అతను మారట్లేదు. ప్లస్ దానివల్ల మీకు నెగెటివ్ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళకి నెగెటివ్ అవుతుంది. మీ పొటెన్షియల్ వాడుకోలేకపోతున్నాం అన్నప్పుడు అలాంటి కంటిన్యూ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? సో నెక్స్ట్ లెసన్ నేను నేర్చుకుంది ఏంటంటే శివయ్య నుంచి, బోలా శంకరుడు అంటారు శివయ్యని. ఎందుకు? సులువుగా కరిగిపోతారు. ఎంత చెడ్డవారైనా అడిగితే వెంటనే ఫర్‌గివ్ చేసేస్తారు. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని తప్పుగా కూడా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటది. ఏంటంటే అలైతే ఇంకా ఎవరు ఏం చేసినా కూడా అట్లా ఫర్‌గివ్ చేసేయాలా? ఇంకా ఇంకా అట్లా చేస్తా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను ఇట్లా అనంటే అలా అనట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి శివయ్య బోలాశంకరుడైనా మూడో కన్ను ఎందుకుంది? అంటే ఎవరైనా బౌండరీ దాటినా, ఎవరైనా మరీ రాంగ్ చేస్తున్నా వాళ్ళని శిక్షించడానికి అదుంది. సో అట్లనే ఏంటంటే మన లైఫ్‌లో కూడా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన మెంటల్ పీస్‌కి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు ఎవరో ఉన్నారు. ఓకేనా? మీకు ఒక అన్యాయం చేశారు. లేకపోతే ఏదో బాధ పెట్టారు బాగా. ఓకేనా? ఒకవేళ సిట్యుయేషన్‌లో వాళ్ళని ఫర్‌గివ్ చేయాల్సొస్తే వెంటనే ఫర్‌గివ్ చేసేద్దాం. ఎందుకు? ఫర్‌గివ్ చేయటం వల్ల మన మెంటల్ పీస్ అనేది మనకు వెనక్కొస్తుంది. మనం కంటిన్యూ‌గా దాని గురించి ఆలోచించుకోకుండా ఉంటాము. ఇక్కడేంటి అలా అని చెప్పి మొత్తం వదిలేయాలంటే కాదు. మీరు ఆ పర్సన్‌ని ఫర్‌గివ్ చేస్తున్నారు. కానీ అవేర్‌నెస్ ఉంచుకుంటున్నారు. ఆ సిట్యుయేషన్ గుర్తుపెట్టుకుంటున్నారు. ఓకే. ఇలా అయ్యింది. నెక్స్ట్ ఇలా అవ్వకూడదని చెప్పి మీరు లెసన్‌ని గుర్తుపెట్టుకుంటున్నారు. అంతేగాని ఇంకా అలానే మైండ్‌లో పెట్టుకొని రోజు ఆలోచించుకొని సఫర్ అవ్వట్లేదు. ఇక్కడే ఒక కాన్సెప్ట్ ఉంది. డోంట్ సఫర్ ట్వైస్ అని. ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యారో ఒకతను చూసుకోకుండా మిమ్మల్ని కొట్టాడు. లేకపోతే చూసి కొట్టాడు. ఓకేనా? కొడితే మీకు నొప్పొచ్చింది. చాలా నొప్పొచ్చింది. ఓకేనా? మీరు అక్కడి వరకు వదిలేస్తే ఓకే. ఏంటి తీసేసి ఆ గాయాన్ని మాన్పించుకుంటే ఓకే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ తీసుకొని ఆ యారోని మళ్ళీ గుచ్చుకుంటారు సేమ్ స్పాట్‌లో. మళ్ళీ జరిగింది ఇట్లానే అని చెప్పి మళ్ళీ గుచ్చుకుంటారు. అప్పుడేంటి మీకు పెయిన్ 2 టైమ్స్ ఉంటదా? 3 టైమ్స్ ఉంటదా? కాదు. 100 టైమ్స్ ఎక్కువ నొప్పొస్తది. సో ఒక్కసారి జరిగింది. ఓకే. దాన్ని ప్రస్తుతానికి ఎవరు చేంజ్ చేయలేరు. దాన్ని మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఓకేనా? కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచించుకొని దాన్ని 100 రెట్లు ఎక్కువ పెయిన్ చేసేసుకుంటున్నారు. ఓకేనా? అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. పెయిన్ ఈస్ ఇన్నెవిటబుల్, సఫరింగ్ ఈస్ ఆప్షనల్ అని చెప్పారు. అంటే పెయిన్ అనేది సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. అది అవాయిడ్ చేయలేము. కానీ సఫరింగ్ అంటే దాని గురించి ఆలోచించుకొని ఇంకా ఎక్కువ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అది ఆప్షనల్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం ఫర్‌గివ్ చేసేద్దాం. ఎందుకంటే మన కోసం ఫర్‌గివ్ చేసేస్తున్నాం. ఓకేనా? మనం మెంటల్ పీస్ మంచిగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పి. కానీ ఆ సిట్యుయేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ సిట్యుయేషన్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైమ్ అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. సరే ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఏంటంటే శివయ్యని మనం ఊహించుకుంటే ఏంటి ఆల్మోస్ట్ ఏ నగలుండవు, కిరీటాలు ఉండవు, ఏముండవు. సింపుల్‌గా ఉంటారు. దీని నుంచి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా కొత్త కొత్త స్టేజెస్‌కెళ్ళినా సక్సెస్ వచ్చినా ఏం చేస్తారంటే నాకు అవి కావాలి, ఈ కారు కొనాలి, నేను వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయాలి. లేకపోతే నాకు ఇలాంటి డ్రెస్సులు ఉంటేనే నన్ను రికగ్నైజ్ చేస్తారని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా పెట్టేసుకుంటారు. కానీ చాలా పవర్‌ఫుల్ పీపుల్ రియల్‌గా వాళ్ళకి మొత్తం ఫిలాసఫీ కరెక్ట్‌గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
నేను సక్సెస్ అయ్యాను. నేను ఎప్పుడైనా సక్సెస్ ఉంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడేంటంటే మీకు ఒక కార్ నచ్చింది, సక్సెస్ అయ్యారు. తీసుకోవడంలో తప్పులేదు. కానీ వేరే వాళ్ళ కోసం నచ్చినా, నచ్చకపోయినా ఇదేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తది. నన్ను గుర్తిస్తారని చెప్పి వేరే వాళ్ళ కోసం చేయటం అనేది, మనం ఆపేయటం అనేది నేను నేర్చుకునే లెసన్. సో మీకు నచ్చితే, మీకు బాగా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందంటే ఎంత కాస్ట్‌లీ అయినా ఎలాంటిదైనా తీసుకోవడం తప్పులేదు. కానీ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేస్తారని చెప్పి నచ్చకపోయినా వేరే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేసి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అందుకనే సింప్లిసిటీ ఈస్ కీ టు బ్రిలియన్స్ అని చెప్పి అంటారు. అంటే ఏంటంటే సింప్లిసిటీ ఉండటం అంటే తక్కువ ఉండిపోవటం అనే మైండ్‌సెట్ తీసేయండి. చాలా టాప్ బిలియనర్స్ అలాంటి వాళ్ళు కూడా చాలామంది సింపుల్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియల్ వెల్త్ అనేది బట్టల్లో లేకపోతే కారుల్లో కాదు. ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ లెసన్ నేను నేర్చుకుందేంటంటే, ఇప్పుడు 'శివయ్యని' చూస్తే మీరేంటి జనరల్‌గా మెడిటేషన్ చేస్తున్నట్టు జనరల్‌గా మనం ఫోటోస్ కానీ అన్నీ చూస్తా ఉంటాము. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మరంత పవర్‌ఫుల్ బీయింగ్, అసల దేవుడు గదా! అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి అని డౌట్ రావచ్చు కదా! ఇక్కడ దాని నుంచి మనం క్వెషన్ చేయటం బదులు దాని నుంచి నేర్చుకుందాం. చూడండి ఇక్కడేంటంటే అన్‌లిమిటెడ్ పవర్, తర్వాత సూపర్ ఆమ్ని ప్రెజెంట్ బీయింగ్ అయినా కూడా మెడిటేషన్ చేస్తున్నా అంటే మెడిటేషన్ యొక్క పవర్ మీరు తెలుసుకోవాలి. చాలామందేంటంటే నేను సక్సెస్ అయిపోయాను, నాకేం అవసరం లేదు. అంతా ఓకే. నాకన్నీ తెలుసని అనుకుంటా ఉంటారు. కానీ కాదు. మెడిటేషన్ ఎందుకు చేయాలంటే, మనం ఏదో మన నెగెటివ్ థాట్స్‌ని పక్కన పెట్టడం దానికొక్కటే కాదు మెడిటేషన్ చేయటం. మెడిటేషన్ వల్ల మనకి అవేర్‌నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, మన థాట్స్‌ని మనం గమనించుకోవచ్చు. మనకి లైఫ్‌లో ఏమన్నా ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి, ఒకటి నచ్చట్లేదు, ఒకటి సరిగ్గా చేయట్లేదంటే అవి ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, అయన్నీ కూడా బ్రెయిన్ సొల్యూషన్ ఎతుకుతా ఉంటుంది. అంటే ఒక అవేర్‌నెస్ ఉంటుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఒక మనిషి ఉన్నాడు. ఓకేనా? చీకట్లో ఎళ్తున్నాడు. కానీ అతను చీకట్లో ఉన్నాడని అతను తెలియలేదనుకోండి, అతను ఎప్పుడైనా లైట్ కోసం ఎతుకుతాడా? ఎతకడు. అట్లనే ఏంటంటే మాకన్నీ తెలుసు, మేమన్నీ ఓకే అనుకుంటున్నాం అంటే, మీకు మీలో ఉన్న ఫాల్ట్స్ కానీ, మీలో ఏమన్నా ఇంపార్టెంట్ చేంజెస్ చేయాలంటే గూడా అవన్నీ మీకు బ్రెయిన్‌కి ఎక్కదు. సో, అదే మెడిటేషన్ చేస్తే ఒక్కసారి స్టిల్‌గా ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్ చెప్తుంది మీరు ఇది చేయొచ్చు అని చెప్పి మీకు మాట్లాడుతుంది కరెక్ట్‌గా. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మాట్లాడుతుంది కానీ మనం వినలేకపోతున్నాం. ఎందుకంటే కంటిన్యూగా ఫోన్‌లో ఉంటున్నాం, లేకపోతే ఏదేదో చేస్తున్నాం, పాటలు వింటున్నాం, లేకపోతే కంటిన్యూగా ఏదో ఒకటి చేయటం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ వాయిస్ మనం వినట్లేదు. కానీ మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న మన ప్యాటర్న్స్ అర్థమవుతాయి. మనం ఏమైనా తప్పులు చేస్తుంటే మన బ్రెయిన్‌కి అర్థమవుతుంది. మనం ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే మనకు అర్థమవుతుంది. తర్వాత మనం లైఫ్‌లో ఇంకేమైనా సాధించాలంటే ఐడియాస్ వస్తాయి. అన్నీ చేస్తాం. సో, అందుకనేంటంటే ఇప్పుడు చూడండి, మీరు బుద్ధుడిని చూస్తున్నా గూడా ఎన్‌లైటెన్డ్ బీయింగ్ అంటారు. ఓకేనా? అయినా గూడా మెడిటేషన్ చేస్తా ఉంటారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇంక ఒక్కసారి మనకు అన్నీ తెలిస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదని కాదు. మనం ప్రతి మూవ్‌మెంట్‌లో ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. మన ప్రతి మూవ్‌మెంట్‌లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మనకు కాన్షియస్‌నెస్ రావాలి. ఇప్పుడు చాలా మంచి వాళ్ళు గూడా, చాలా బాగున్న వాళ్ళు గూడా ఒక్కొక్క మూవ్‌మెంట్‌లో కోపడతారు. ఒక్కొక్క మూవ్‌మెంట్‌లో పిచ్చి బిహేవ్ చేస్తారు. అలా అంటే వాళ్ళు చెడ్డ మనుషులా అంటే కాదు. అందుకనేంటంటే ప్రతి మూవ్‌మెంట్ టు మూవ్‌మెంట్ మనం మంచిగా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా మెడిటేషన్ చేయటం, తర్వాత అలా అవేర్‌నెస్ రావడం వల్ల ఏంటంటే మనము ఇంకా బెటర్‌గా బిహేవ్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. సో, మనం గూడా ఒక కమిట్మెంట్ తీసుకుందాం. రోజుకి ఒక 5 మినిట్స్ అయినా మెడిటేషన్ గాని, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ థింగ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ మెడిటేషన్ మీద వీడియో చేస్తాం. అది ఎంతో మందికి ఉపయోగపడింది. 6 మినిట్సే ఉంటది వీడియో. అది చాలా మందికి ఉపయోగపడిందని చెప్పారు. సో, అలాంటిదని చేయొచ్చు. లేకపోతే సద్గురు గారి 'మిరాకిల్ ఆఫ్ మైండ్' అనే ఒక యాప్ ఉంది. అలాంటివి కూడా ఫాలో అవ్వచ్చు. సో, ఇలాంటి సింపుల్ థింగ్స్‌తో మనం గ్రేట్ థింగ్స్ చేయొచ్చు. సో, అసలు ఈ రోజు నుంచి ఎవరెవరు మెడిటేషన్ అనేది చేస్తారు, జస్ట్ 5 మినిట్స్ చేయగలుగుతారు అని మీకు కమిట్మెంట్ వస్తుందో కింద కామెంట్ రాయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో, ఇవి నేను నేర్చుకున్న కొన్ని లెసన్స్. మీరు కూడా ఇలా చాలా నేర్చుకొని ఉంటారు. కుదిరితే ఒక్క లెసన్ రాయడానికి ట్రై చేయండి. ప్లస్ ఒకవేళ మీరు మహాశివరాత్రి సెలబ్రేషన్స్‌లో కోయంబత్తూర్‌కి వస్తున్నారా అంటే కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో, నేను ఎప్పుడు ఏం చెప్తాను, మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.